చాలా రోజుల నుంచి ఈ ట్యాంక్ లో ఏముందన్న డౌట్ నాకు. మా ఇంటి దగ్గర నేను చూడండి ఎంత క్లియర్ కనబడుతుందో. అందుకే ఈ రోజు ఏదేమైనా అడ్వెంచర్ చేసైనా ఆ ట్యాంక్ లో ఏముందో కనుక్కుందామని వెళ్ళాను. లాస్ట్ వరకు చూడండి, మీకు కూడా తెలుస్తుంది. ఆ ట్యాంక్ కింద అయితే ఆవులు గీతలను పెంచుతున్నారు. ఫైనల్లీ మనం ఎంతో ధైర్యం చేసి పైకి వెళ్ళబోతున్నాం. ఇలా ఎక్కడ స్టార్ట్ చేసాను, స్టార్టింగ్ లోనే ఒక అడ్డంకం వచ్చింది. అడ్డంకం అంటే ఏం కాదు, ఎవరో అడ్డు పెట్టారు ఏవో మనం పైకి వెళ్ళకూడదని. అంటే ఇలాంటి పై వాటికి వెళ్ళాలంటే కొంచెం రిస్క్ కదా, అందుకే వెళ్ళకూడదని పెట్టారు. ఏదేమైనా సరే మనల్ని ఎవరు రాపేది. ఏదో సాహసం చేయాలని ఎక్కేసాం కానీ సగం ఎక్కేసరికి పులుసు కారిపోయింది అనమాట. అప్పటికి ఇంటి దగ్గర నేను చూస్తూ అనుకున్నా ఎక్కడం ఈజీ అని, కానీ ఇప్పుడు ఎక్కుతుంటే తెలుస్తుంది దాని సరదా. ఇలాంటి హైట్స్ ఎక్కేటప్పుడు అసలు కిందకి చూడకూడదు. కాసేపు అక్కడే నించొని అన్ని చూస్తున్నాను, ఇంకా పైకి ఎక్కాలా అని. ఫైనల్లీ ఒక 75% అయితే వచ్చేసాను. అక్కడ నుంచి చూస్తుంటేనే గుండె కొంచెం కింద జారినట్టు అనిపిస్తుంది. ఇంకా పై వరకు వెళ్తే గుండె మొత్తం కిందకు వచ్చేస్తుందేమో. అక్కడ నుంచి గాలిని ఆస్వాదిస్తున్నాను అనుకుంటున్నారా? కాదు, అక్కడ నుంచి మా ఇల్లు కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి మా అమ్మని వీడియో తీయమని చెప్తున్నాను. కానీ మా అమ్మ ఫోటో తీసింది, ఇంకేం చేయలేం కదా. ఆ ట్యాంక్ లో ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటే part 2 కోసం వెయిట్ చేయండి. ఎక్కేటప్పుడే కాదు, దిగేటప్పుడు కూడా కాళ్ళు వణుకుతున్నాయి ఒక లెక్కలోని. ఫైనల్ గా మొత్తం వీడియో తీసుకొని కిందకు వచ్చాం. ఇవి మా అమ్మ తీసిన ఫొటోస్ అక్కడ నుంచి. ఓకే బాయ్.